బేకరీస్లో కానీ ఐస్ క్రీమ్ పార్లర్స్లో కానీ ఐస్ క్రీమ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. కొన్ని క్వాలిటీ ఐస్ క్రీమ్స్ ఉంటాయి, అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్లో ఉంటుంటాయి. కాబట్టి మనం ఇంట్లో ఈజీగా హైజీనిక్గా కాస్ట్లీ ఐస్ క్రీమ్లా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ చేద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇదేనండి, జిఎంఎస్ అండ్ సిఎంసి. ఈ రెండు ఉంటే సరిపోతుంది. 4 స్పూన్స్ నేను కార్న్ఫ్లవర్ తీసుకున్నాను, అందులో జిఎంసి 1 స్పూన్ తీసుకున్నానండి. కార్న్ఫ్లవర్ అండ్ జిఎంఎస్ పౌడర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ అవుతున్న 1 లీటర్ మిల్క్లో నేను కలుపుకొని అందులో వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత బాగా చిక్కగా దగ్గరగా అయ్యే వరకు ఉండిన తర్వాత దీనిలో మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్ని యాడ్ చేసుకుని షుగర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు వెయిట్ చేసి దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దానిలో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా లూజ్గా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక కంటైనర్లో వేసుకుని దానికి టైట్గా ఉండేలాగా మూత పెట్టుకొని ఒక 6 అవర్స్ కనుక మనం ఫ్రిడ్జ్లో రీఫ్రిజిరేటర్లో పెట్టేస్తే కనుక ఇలా అవుతుందండి. దీన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని 2 పార్ట్స్ కింద నేను దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే కనుక లూజ్గా నొరగ కింద రావాలన్నమాట. దాన్ని నేను ఆల్రెడీ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను కాబట్టి వెనిలా ఐస్ క్రీమ్ని నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను ఒక బౌల్లో తీసుకొని. దాన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కనుక మళ్ళీ ఒక 6 అవర్స్ వెయిట్ చేస్తే ఇలా తయారవుతుందండి. ఐస్ క్రీమ్ అనేది మనకి చల్లగా వెనిలా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసుకుంటున్నాను నేను. దానికోసం మిగిలిన మిశ్రమాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఇందులో నేను చాక్లెట్ సిరప్ అనేది వేస్తున్నానండి, చాక్లెట్ ఎసెన్స్ అది కూడా కొద్దిగా వేసుకొని కోకో పౌడర్, ఇక్కడ చాక్లెట్ ఐస్ క్రీమ్ కాబట్టి కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా దాన్ని మళ్ళీ లూజ్గా మిక్సీ పట్టుకొని ఒక కంటైనర్లో వేసేసుకుంటే కనుక మనకి మళ్ళీ 6 అవర్స్ కనుక వెయిట్ చేస్తే చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. దీన్ని సర్వ్ చేసుకోవడం మీ ఇష్టం వచ్చినట్టు సర్వ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైతే ఉందో మీ టేస్ట్కి తగ్గట్టు చాక్లెట్ నట్స్, డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ ఇలా ఏదైనా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సర్వ్ చేసుకోవడమే. తెల్లగా ముస్తాబైన వెనిలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కూల్గా. అలాగే మన చాక్లెట్ ఐస్ క్రీమ్ని కూడా డెకరేట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఈ సమ్మర్ని ఎంజాయ్ చేసేయండి. సో ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఇలాంటి మోర్ వీడియోస్ని చూడొచ్చండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.